వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమగ్ర మహాభారత కథాకథంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షికలో మనం 96 కథలు చెప్పుకున్నాం. ఆది సభా పర్వాలు అయిపోయినాయి. వనపర్వంలో చివరి స్టేజ్లో ఉన్నాం మనము. నేపథ్యం ఏమిటంటే, ధర్మరాజు తదితర పాండవులు తీర్థయాత్రలకు వెళ్ళారు. వనవాసం చేసేటువంటి సందర్భంలో తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మార్కండేయ మహర్షి అయినటువంటి గొప్ప మహర్షి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మార్కండేయ మహర్షి వాళ్ళు ఎన్నో విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. మనం క్రిందటి కథలు కూడా చెప్పుకున్నాం. మరి ఈ రోజు చెప్పుకునేటువంటి కథ మార్కండేయుడు ధర్మరాజు చెప్పినటువంటి కథ ధర్మవ్యాధుని కథ అన్నటువంటి కథ. చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. మామూలు అన్ని కథల కన్నా మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని ఆణిముత్యాలు అంటే సెలెక్టెడ్ ఫ్యూ టాపిక్స్ తీసుకుంటే అందులో ఈ ధర్మవ్యాధుని కథ చాలా ప్రధానమైనటువంటిది. కథలా ఉండకపోయినప్పటికీ కూడాను చాలా నీతులు ఇందులో ఉన్నాయన్నమాట. చాలా నీతులు అంటే ఇందులో చెప్పేటువంటి నీతులన్నీ వేదసారము అని చెప్పచ్చు, గీతా సారము అని చెప్పచ్చు. అంత గొప్ప ఎపిసోడ్ అన్నమాట ఇది. దీన్ని మనము 2-3 భాగాలుగా చెప్పుకుంటాము, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కథ. ఆ ధర్మవ్యాధునికి జరిగేటువంటి చర్చ, కౌశికుడు ఉన్నటువంటి బ్రాహ్మణి జరిగేటువంటి చర్చ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అందువల్ల దీన్ని మనము క్లుప్తం చేసి చెప్పడానికి కూడా కుదరదు. 2-3 ఎపిసోడ్లు చెప్పుకుంటాం. ఈ రోజు మొదటి భాగం మాత్రం చెప్పుకుంటాం. ధర్మవ్యాధుడు మొదటి భాగం. ఏమిటి ధర్మవ్యాధుడు? మరి ఇక్కడ పాండవులు మార్కండేయుడు ఉన్నాడు, మార్కండేయ మహర్షి. ఆ సమయంలో ధర్మరాజు అడుగుతాడు, మార్కండేయ మహర్షి, మాకందరికీ మీరు పతివ్రత మహత్యాన్ని గురించి చెప్పండి. అలాగే నేను ఎప్పుడో ఒకసారి ధర్మవ్యాధుడు ఉన్నటువంటి పేరు విన్నాను. మరి ఆ ధర్మవ్యాధుడు ఎవరు? అతని గొప్పవాడని విన్నాను. మరి అతని చరిత్ర ఏమిటి అని చెప్పేసి అతను అడుగుతాడు మార్కండేయ మహర్షి. అప్పుడు మార్కండేయ మహర్షి ఆ ధర్మవ్యాధుని కథ చెప్పడానికి మొదలు పెడతాడు. అనగా ఒకసారి కౌశికుడు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆ కౌశికుడు ఉన్నటువంటి బ్రాహ్మణుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు ఇతనికేమో వేదాధ్యయనం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి అన్నటువంటి ఇష్టము. అందువల్ల ఏనేం చేస్తా అంటే, తల్లిదండ్రులకు నేను అడవులకు వెళ్తున్నాను అని చెప్పేసి అతను బయలుదేరుతాడు. మరి తల్లిదండ్రులు పాపం ముసలి వాళ్ళు అయిపోయింటారు. ముసలి వాళ్ళు అయినటువంటి వాళ్ళు మరి ఏం చేస్తారు? వాళ్ళు కొడుకు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు ఏం చేయలేరు, ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. ఈ కౌశికుడు ఏమో వెళ్ళిపోయి గొప్ప తపస్సు చేసుకుంటాడు. అతను గొప్ప తపస్సు చేసుకుని ఎన్నో సాధిస్తాడు, ఎన్నో శక్తులను సాధిస్తాడు. అతను శక్తులను సాధించిన తర్వాత ఆయన ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొనేసి ఆయన ఏమిటంటే తపస్సు చేసుకోవడము, భోజనానికి మాత్రం ఊర్లోకి రావడము, ఊర్లోకి వచ్చి 10 మందితో భిక్షం అడుక్కున్న తర్వాత వెళ్ళిపోవడం. ఎవరో ఒకరో ఇద్దరు ఇస్తారు కదా, ఇచ్చినటువంటి వాళ్ళు భిక్షం తీసుకొని వెళ్ళిపోవడము, తనకు కావలసినంత భోజనం చేయడం, అంతే. ఆయన తర్వాత తపస్సు చేసుకోవడం, అంతే అతని పని. అలా ఉండేటువంటి బ్రాహ్మణుడు ఇతను. మరి ఎన్నో శక్తులు సాధించాడు. ఇతను తపశక్తి వల్ల ఎన్నో శక్తులు అతనికి సాధ్యమైనాయి. అలాంటి కౌశికుడు ఒక రోజు ఏం చేస్తా అంటే, ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. చెట్టు కింద కూర్చొనేసి ఏదో ధ్యాన నిమగ్నంలో ఉన్నప్పుడు ఆ చెట్టు పైన ఒక కాకి ఉంటుంది. ఆ కాకి ఏం చేస్తుందంటే, పైనుంచి ఇతని మీదకి ఒక రెట్ట వేస్తుంది. కాకి రెట్ట వేయంగానే ఇతనికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఒక్కసారి ఇట్లా పైకి చూస్తాడనమాట. చూసి ఇతని కోపంలో ఏం చేస్తా అంటే, ఆ కోపంలో చురు ఆ కాకిని అలా చూస్తాడు. చూసేపాటికి అది ఏమైపోతుందంటే, ఇతనికి అపూర్వమైనటువంటి శక్తులు ఇతనికి వచ్చి ఉంటుంది కదా. ఆ శక్తి వల్ల అతను ఏమైపోతుంటే, ఆ కాకి అప్పటికప్పుడే అగ్నిలో మండిపోయి మాడి భస్మం అయిపోయి ఇది కింద పడిపోయి బూడిదైపోతుంది. మరి ఇతనికి బాధ అయిపోతుంది. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను, నా కోపం వల్ల ఈ కాకిని చంపేశాను కదా నేను అనుకుంటాడు. అయితే ఇతనికి ఒక రకమైనటువంటి అహంభావం కూడా వస్తుంది అందులో. ఏమిటంటే, నాకు ఒక అపురూపమైనటువంటి శక్తులు నాకు వచ్చాయి అన్నటువంటి ఒక ఇది ఉంటుంది కదా, ఒక థాట్ అంటాం కదా, అది అతనిలో భాషిస్తుంది. కానీ ఆయన కుమిలిపోతాడు. అయ్యో, నేను ఆ కాకిని చంపేశాను కదా, ఒక ప్రాణిని చంపేశాను కదా అనేమో బాధపడతాడు.
బాధపడిన తర్వాత ఏం చేస్తా అంటే, సరే ఆ రోజు భోజనానికి వెళ్ళాలి కదా! భోజనానికి బయలుదేరతాడు. భోజనానికి బయలుదేరి ఆయన అలా ఊర్లోకొస్తాడు. ఊర్లోకొచ్చిన తర్వాత ఆయన రోజు చేసేటువంటి పని భవతి భిక్షాందేహి అని అడగడము. అడిగిన తర్వాత ఎవరో ఒకరు భోజనం పెట్టడం అతనికి. భోజనం పెట్టిన తర్వాత అది తీసుకోవడం సరిపోయేటట్టుంటే అది తీసుకురావడము, అతను భోజనం చేయడం. ఇది అతని వృత్తి అతను. రోజు చేసేటువంటి పని ఇతను. ఈరోజు కూడా వచ్చి ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తా అంటే భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి అని అంటాడు. ఆ ఇంట్లో ఒక ఇల్లాలుంటుంది, గృహిణి. ఆమె బయటకొస్తుంది. ఈ బ్రాహ్మణ్ణి చూస్తుంది. "అయ్యా బ్రాహ్మణ మీరు కాసేపు ఉండండి. నేను ఇప్పుడే లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళేసేసి మీకు కావాల్సినటువంటి వస్తు సముదాయాన్నంతా తీసుకొనొచ్చి మీకిస్తాను. ఇక్కడే ఉండండి. వెళ్ళిపోవద్దండి" అని చెప్పేసి ఆమె లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఆమె ఇతనికి ఇవ్వాల్సినటువంటి వస్తువులంతాను ఒక చేటలో ఇచ్చేటువంటి వాళ్ళ ఆ కాలంలో అంతాను. చేటలేకంతా సమకూర్చుకునేటువంటి సమయంలోకి ఏమైపోతుందంటే ఆమె భర్త ఎక్కడికో వెళ్ళింటాడు అతను. వెళ్ళినటువంటి భర్త ఆ సమయాన్ని సరిగ్గా వచ్చేస్తాడు. ఆయన చాలా ఆకలిగా ఉంటుంది. చాలా ఆకలిగా ఉంటుంది. పెళ్ళాం ఈ సర్దేటువంటి చేటలే సర్దేటువంటి పెళ్ళామని చూస్తాడతను. చూసి ఆకలిగా ఉంది అని చెప్తాడు ఆమెతో, భార్యతో చెప్తాడు. ఆమె ఎంత గొప్ప పతివ్రత ఆమె. మొదట భర్త అంటే అతనికి ఆమె దేవునితో సమానం. అతనికి దేవునితో సమానంగా చూసుకునేటువంటిది ఆమె. తర్వాత భర్తే ఆమెకు దైవము. ఆమె ఏం చేస్తుందంటే వెంటనే ఆ చేసే పని మర్చిపోతుందనమాట. ఆ బ్రాహ్మణుడికి బయట బ్రాహ్మణుడు నిలుచుకున్నాడు కదా! బ్రాహ్మణుడికి భిక్ష ఇవ్వాలి అన్నటువంటి విషయమే మర్చిపోతుంది. ఎందుకంటే పతి శుశ్రూష అన్నటువంటిది అంత గాఢంగా ఆమెలో ఉండిపోయి ఉంటుందన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే, సరే అంటుంది. వెంటనే భర్తకు కడుక్కోవడానికి నీళ్ళిస్తుంది. అవన్నీ ఆచారాలనమాట. పూర్వకాలంలో వచ్చినటువంటి కొన్ని ఆచారాలనమాట. ఇంటికి ఎవరైనా రాగానే భర్తే కాదు, ఎవరైనా ఇంటికి రాగానే వాళ్ళకు కాళ్ళకు బకెట్‌లో నీళ్ళిచ్చేటువంటి వాళ్ళు. నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పేటువంటి వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక పీట వేసి కూర్చోమని చెప్పేటువంటి వాళ్ళు. తర్వాత వాళ్ళకి సత్కరించేటువంటి వాళ్ళు. వేరే బయట వాళ్ళొస్తే. అంటే భర్త వచ్చినాడు. అతనికి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆమె పీట మీద కూర్చోబెడుతుంది. అతనికి విస్తరి వేసి అతనికి పంచభక్ష పరమాన్నాలు ఆమె చేసినవన్నీ అతనికి వడ్డించడం మొదలుపెడుతుంది. అతను తృప్తిగా భోజనం చేస్తాడు. తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఆయన తన విశ్రాంతి తీసుకోవడానికి అలా వెళ్తాడు. అప్పుడు ఈమెకు జ్ఞాపకం వస్తుంది. ఎవరు ఈ బ్రాహ్మణుడు బయట తట్టు కాల్చుకొని ఉన్నాడు కదా! అన్నటువంటి విషయం అప్పుడు ఆమెకు జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వస్తుంది. అప్పుడేం చేస్తుందంటే ఆమె, అయ్యో! ఎంత పొరపాటు చేశాను. మరి ఆ బ్రాహ్మణుడు బయటే ఉన్నాడో ఏమో! మరి వెళ్ళి నా మొఖం ఎలా చూపించాను అతనికి అని సిగ్గుపడిపోతుందామె. సిగ్గుపడిపోయేసి ఆమె ఏం చేస్తుందంటే చాలా ఆలస్యం అయిపోయింది కదా! అని చెప్పేసి సిగ్గుపడిపోయేసేసి గబగబా ఆమె ఇవ్వాల్సినటువంటి వస్తువులన్నీ అందులో పెట్టుకునేసేసి బయటకొస్తుంది. బయటకొచ్చే వాటికి బ్రాహ్మణుడు బయట నిల్చుకునే ఉంటాడు. ఎందుకంటే ఈమె చెప్పిపోయింటుంది గదా! వెళ్ళొద్దండి ఇక్కడే ఉండండి అని చెప్పింటుంది ఈమె. ఆ బ్రాహ్మణుడు ఈమెను చూస్తాడు. చూసి "అమ్మా ఏమి ఇంత ఆలస్యం చేశావు నీవు? నన్ను వెళ్ళిపొమ్మని చెప్పొచ్చు కదా నీవు. వెళ్ళిపొమ్మని చెప్పకుండా ఉండమని చెప్పేసి ఇంత ఆలస్యం చేశావు కదా! మరి ఇది పద్ధతేనా? నీవు గృహిణి కదా! ఒక ఇల్లాలకు ఇది ధర్మమేనా?" అని చెప్పి ఆయన ప్రశ్న వేస్తాడన్నమాట. ప్రశ్న వేస్తే ఏమంటుంది, "అయ్యా మహానుభావ నేను మీకు ఆలస్యం చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఆలస్యం చేయలేదు. మీకు భిక్ష వెయ్యాలనే లోపలికి వెళ్ళాను నేను. కానీ అంతలోనే నా భర్త ఇంటికొచ్చాడు. నాకు నా భర్తనే దైవము. అతనే పరమదైవము. దేవతలందరికంటే నాకు పతి అన్నటువంటి వాడే గొప్ప దైవము. అందువల్ల అతనికి పతి శుశ్రూష తరువాతనే వేరే నా పనులేవైనా చేస్తాను నేను. అలాంటి దాన్ని నేను. అందువల్ల అతనికి భోజనం పెట్టి వచ్చేంత సమయంలోనే ఆలస్యం అయిపోయింది. దయచేసి నన్ను క్షమించండి. మీరు బాధ పెట్టుకోవద్దండి అని చెప్పేసేసి ఆమె నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయనంటాడు, "నీకు పతి గొప్పవాడైతే, నీ భర్త గొప్పవాడైతే కావచ్చు. అయితే బ్రాహ్మణులు గొప్పవారు కాదా?" అంటాడాయన. ఆమె అంటుంది, "అయ్యా బ్రాహ్మణులు గొప్పవారే కాదని నేను అనడం లేదు. బ్రాహ్మణులు తపోనిష్ఠులు. తపో వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు. వాళ్లకు కోపమొస్తే ఏమైనా చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడాను పతి శుశ్రూష ముందు వేరే పనులన్నీ పక్కనే పెట్టాలి గదా! మరి పతివ్రత ధర్మం గదా అది. నా ధర్మంలో నేనున్నాను కదా! కాబట్టి నన్ను నిందించొద్దండి. దయచేసి నిందించండి. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను. క్షమించండి" అని చెప్పేసి ఆమె మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడుతుంది. ఆయనంటాడు, "నీకు ఇల్లాలుగా ఉండేటువంటి ఆ శక్తి, ఆ అర్హత నీకు లేకుండా పోయింది. నీకు ధర్మాధర్మం ఏమో తెలియకుండా పోయింది నీకు.
నీవు పతి గొప్పవాడు అనుకుంటున్నావు కానీ బ్రాహ్మణులు గొప్పవాడు కాదనుకుంటున్నావు. మరి బ్రాహ్మణులు కోపం చేసుకుంటే ఈ ప్రపంచాన్నంతా నాశనం చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ కోపం ముందు ఎవరు మాత్రం నిలవగలుగుతారు? ఇంద్రుడు సైతం, ఇంద్రుడంతటి వాడు బ్రాహ్మణుల దగ్గరికి వచ్చినప్పుడు అతను కాళ్ళ మీద పడి నమస్కారం చేసేటువంటి శక్తి బ్రాహ్మణులకు ఉంది, అది నీకు తెలియదా అంటాడు. అంటే ఆమంటుంది, యా మహానుభావ, నాకు అన్నీ తెలుసు, బ్రాహ్మణుల శక్తి విషయం నాకు తెలుసు, ఎన్నో బ్రాహ్మణుల శక్తిని గురించి నేను విన్నాను. అగస్త్యుడు మరి సముద్ర జలాన్నే తాగేశాడు కదా, మరి ఆయన ఆయన శక్తి వల్ల వాతాపి అయినటువంటి రాక్షసుని అరిగించుకోగలిగాడు కదా. మరి అంత గొప్ప శక్తులు ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క తపోశక్తిని నాకు తెలుసు. అయినప్పటికీ కూడాను పతివ్రత ధర్మం అన్నటువంటి ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని నేను ఈ రోజు నేను వెంటనే ఆ నేను సత్కరించలేకపోయాను, క్షమించండి అంటాడు. అయినా ఇతనికి కోపం వస్తూనే ఉంటుంది, ఇతనికి కోపం వస్తూనే ఉంటుంది. ఇతను చురుచురు చూస్తూనే ఉంటాడు ఆమెను. చూస్తే ఆమె అంటుంది, అయ్యా బ్రాహ్మణ, నా దృష్టిలో మీరేమో నన్ను చురుచురా చూస్తున్నారు. మరి చురుచురా చూస్తే కాలిపోయి కింద పడి భస్మమయ్యేదానికి నేను కాకిని కాదు కదా అంటుంది. అనేపాటికి ఇతనికి ఒక్కసారిగా ఇతనికి ఒళ్ళు జలధరించిపోతుంది ధర్మవ్యాధునికి. ఇదేమిటి ఇది? ఈమె ఎప్పుడు చూసింది? ఈమె ఇల్లాలు, ఇంట్లో ఉంది ఈమె. ఏదో అడవిలో జరిగినటువంటి సంఘటన. ఈమెకి ఎలా తెలిసింది అనుకుంటాడు. అనుకునేసి ఆశ్చర్యపడిపోతాడమ్మా, ఎవరు నీకెలా తెలిసింది ఇది విషయము? నేను ఇప్పుడే ఒక కాకిని చూడడం వల్ల, కాకి కోపంతో చూడడం వల్ల కాకి కింద పడిపోవడం నేను చూశాను. మరి నాకు బాధ కూడా అయింది. అయినా కూడా నీకు ఆ విషయం ఎలా తెలిసింది అని చెప్పి ఈమెతో అంటాడు. అప్పుడు ఆమంటుంది, చూడు బ్రాహ్మణుడా, నాకు పతివ్రత ధర్మంలో నేను ఉన్నదాని వల్ల నాకు కూడా అతీంద్రియమైనటువంటి శక్తులు నాకు కూడా వచ్చాయి. ఆ శక్తి వల్ల ఇంతకు ముందు నీకేం జరిగింది అన్నటువంటి విషయం నేను చెప్పగలిగాను. ఇప్పుడు తెలిసింది కదా, క్రోధం ఉన్నటువంటిది ఎంత చెడ్డదో నీకు తెలుసు కదా. అది నీకు బ్రాహ్మణుడంటే ఎవరో నీకు తెలుసునా అని చెప్పేసి ఆమె అతనికి నీతి బోధిస్తుంది అనమాట. క్రోధమోహో త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుహో. అంటే ఎవరైతే క్రోధాన్ని గాని మోహాన్ని గాని, అంటే కోపాన్ని మోహాన్ని గాని, ఈ రెండింటిని ఎవరు వదిలిపెడతారో వాడే బ్రాహ్మణుడు అని చెప్పేసి దేవతలు చెప్తారనమాట. మరి నీవు చూస్తే ఇంత కోపం చేసుకుంటున్నావు. మరి కోపం ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడే కాదు నా దృష్టిలో. మరి దేవతల దృష్టిలో కూడాను ఎవరు కోపం చేసుకుంటారో వాడు బ్రాహ్మణుడు కాదు. కోపం వస్తే ఆ కోపాన్ని అణుచుకునేటువంటి వాడే బ్రాహ్మణుడు. ఎవరైనా హింస చేస్తే ఆ హింసను చేసేటువంటి వాడిని కూడా హింసించనేవాడు బ్రాహ్మణుడు. హింసితశ్చ నా హింసేత తం దేవా బ్రాహ్మణం విదుహు. హింస చేసినప్పటికీ కూడాను ఆ హింస చేసినటువంటి వాడిని కూడాను క్షమించేటువంటి వాడు బ్రాహ్మణుడు. మరి క్రోధం లేనటువంటి వాడు బ్రాహ్మణుడు. నీవు చూస్తే క్రోధాన్ని ప్రదర్శిస్తున్నావు కదా, మరి నీవు చేయడం తప్పు కదా. మరి నేను పతివ్రత ధర్మంలో ఉన్నటువంటి స్త్రీని నీవు నిందిస్తున్నావు కదా, మరి తప్పు కదా అని చెప్పేసి ఆమె అంటుంది. అంటే అప్పుడు ఈయనకు చాలా బాధపడిపోతాడు. ఇద్దరు చాలా బాధపడిపోయి, అమ్మా నేను చేసింది తప్పైపోయింది, దయచేసి ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, హింస అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటి, ఇలాంటి విషయాలు చర్చ నాకు నీ ఉపదేశం చేస్తే నేను వినాలని ఉంది. నువ్వు చాలా గొప్పదానిలాగా ఉన్నావు, ఎన్నో విషయాలు నాకు చెప్తున్నావు, కాబట్టి నాకు ఆ విషయాలన్నీ చెప్పమ్మా అని ఇతను అడుగుతాడనమాట. ఎవరు? కౌశికుడు ఆమెతో అడుగుతాడు. పతివ్రతతో ఆమె అంటుంది, స్వామి మహానుభావ, నాకు విషయాలన్నీ తెలుసు, అయినప్పటికీ కూడా నీకు చెప్పేటువంటి సమయం నాకు లేదు. నీకు కూడా ధర్మం తెలుసు, నేను కాదనడం లేదు. ఎన్నో వేదాధ్యయనం చేశావు, వేద పారాయణం చేశావు, నీకు ధర్మం అనే విషయం తెలుసు. కానీ పరమధర్మం ఏమిటి అన్నటువంటి విషయం నీకు తెలియదు. పరమధర్మము అంటాడు ఇతను. పరమధర్మం అంటే ఏమి అంటాడు ఇతను. ఎవరు? కౌశికుడు. ఆ పరమధర్మం అంటే ఏమిటి అన్నటువంటి విషయం నీకు తెలియాలంటే నేను చెప్పినట్టుగా వింటావా అంటుంది ఆమె. చెప్పమ్మా, మీరు ఏం చెప్తే అది వింటాను అంటాడు ఇతను. అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళు, నీ సమయం చూసుకొని వెళ్ళి పర్వాలేదు. మిథులా నగరం అన్నటువంటి నగరం ఉంటుంది. అక్కడ జనక మహారాజు రాజ్యం చేస్తుంటాడు. ఆ జనక మహారాజు గొప్ప ధర్మాత్ముడు, రాజు అయినప్పటికీ కూడా ఋషి అతను. ఆ రాజఋషి పరిపాలన చేసేటువంటి ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మాత్ములే. ఆ ధర్మాత్ముల్లో ధర్మాత్ముడైనటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక ధర్మవ్యాధుడు అన్నటువంటి పేరున్నటువంటి వాడు. వ్యాధుడు అంటే వేటాడేటువంటి వాడు అనమాట. వేటాడేటువంటి స్వభావం ఉన్నటువంటి ఆ కులంలో పుట్టినటువంటి వాడు అనమాట. అతను ఒక ధర్మవ్యాధుడు ఉన్నటువంటి వాడు. ధర్మము అతనిలో పూర్తిగా ధర్మము సమ్మిశ్రితమైనటువంటి వ్యాధుడు అతను.
వ్యాధి అంటే మన తెలుగులో చెప్పుకున్నటువంటిగా అది జ్వరము కాదనమాట. వ్యాధుడు అంటే సంస్కృతంలో మరి కిరాతకుడు లేకుంటే వేటాడి బతికేటువంటి వాడు. ఆ కులంలో జన్మించినటువంటి వాడికనమాట. అలాంటి వాడు ఒకడున్నాడు, ధర్మవ్యాధుడున్నాడు. నీవు అతని దగ్గరికి వెళ్ళు. అతను నీకు ధర్మాన్ని బోధిస్తాడు అని చెప్పేసి ఈమె చెప్తుంది. ఇతను ఆశ్చర్యపడిపోతాడు. ఏమిటిది మిథుల నగరంలో ధర్మవ్యాధుడున్నాడని చెప్తుంది ఈమె. సరే ఈమెకు చెప్పేటువంటి సమయం లేదు ఈమెకు. ఎందుకంటే లోపలికి వెళ్లి పతి శుశ్రూష చేసుకోవాలి ఈమె. సరే ఈమెను బాధించడం నాకిష్టం లేదు అని చెప్పేసి ఆమె దగ్గర సెలవు తీసుకునేసి ఇతను అక్కడి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరి ఈ బ్రాహ్మణుడు ఎన్నో నదులు, అడవులు అన్ని దాటుకుంటూ మిథుల నగరాన్ని చేరుకుంటాడు. మిథుల నగరాన్ని చేరుకునేసి ఇతను ఏం చేస్తాడంటే మిథుల నగరంలో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అడగడం మొదలు పెడతారనమాట. ఎవరు ఇక్కడ ఉండేటువంటి వాడెవరు? ధర్మవ్యాధులు ఉన్నటువంటి వాడు ఉన్నాడంట కదా ఇక్కడ ఈ ఊళ్ళో. ఆయన ఎక్కడున్నాడు అంటే, ధర్మవ్యాధుని ఇల్లు మీకు తెలియదా అంటారు అందరూ. మరి ధర్మవ్యాధుని ఇల్లు అంత ప్రసిద్ధి చెందినటువంటి ఇల్లు అన్నమాట ఆ ఊళ్ళో. మరి ధర్మవ్యాధుని ఇల్లు మీకు తెలియదా? అటు వెళ్ళండి, అటు వెళ్ళి ఆ వీధిలో అడగండి చెప్తారు అని చెప్తుంటారు అనమాట. మరి అటు వెళ్ళి అక్కడ అడిగితే ధర్మవ్యాధుని ఇల్లు మీకు తెలియదా అని చెప్పేసి ఇటు వెళ్ళండి అని చెప్తుంటారు అనమాట. చివరికి అటు ఇటు అటు ఇటు వెళ్ళి చివరికి ఎక్కడికి వెళ్తాడంటే ఈయన ఒక మాంసం అమ్మేటువంటి ప్రదేశానికి వెళ్తాడనమాట. మాంసాలు అమ్ముకొని ఇక్కడ అంగళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళ ప్రదేశానికి వెళ్తాడనమాట. అక్కడ ఒకానొక ప్రదేశంలో ఇతను ధర్మవ్యాధుడు ఉంటాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూపిస్తారు అతని ధర్మవ్యాధుడు. అక్కడ కూర్చున్నాడు కదా, మాంసం అమ్ముతున్నాడు కదా, ఆయన ధర్మవ్యాధుడు. అతని దగ్గరికి వెళ్ళి ఉంటారు. మరి ఇంకా అతనికి ఆశ్చర్యం అయిపోతుంది. ఏమిటిది పతివ్రత చెప్పడం ఏమిటి? పతివ్రత ఆయన గొప్ప ధర్మవేత్త. అతను ఎన్నో సమస్యలు తీరుస్తాడు. అతనికి ఎన్నో ధర్మాధర్మ సూక్ష్మతలన్నీ తెలుసు. పర్వధర్మం అంటే ఏమిటో చెప్పగలుగుతాడు ఆయన అని చెప్పేసి నేనేం చేస్తా అంటే, మరి ఇతని దగ్గరికి నేనేమిటి రావడము? నేను సద్బ్రాహ్మణుడు కదా, శిష్టాచారం ఉన్నటువంటి వాడిని కదా నేను. శిష్టాచారము మడి ఉన్నటువంటి వాడు ఇతను. మరి అలాంటి వాడు అతని దగ్గరికి వెళ్ళడం ఎలానా అనుకునేసి, అయినప్పటికీ కూడా ఇతను గొప్పవాడు అంటున్నారు కదా, సరే చూద్దామని చెప్పేసి వెళ్ళి కాస్త దూరంగా నిలుచుకొని ఉంటాడు ఇతను. దగ్గరికి వెళ్ళాడనమాట ఇతను. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు ఏం చేస్తుంటాడంటే తట్టలు మాంసాన్ని అమ్మేస్తుంటాడు. అతని దగ్గర చాలా మంది నిలుచుకొని ఉంటారు. నిలుచుకున్నటువంటి వాళ్ళందరికీ మాంసము కోయడము, కోసి ఆ మాంసాన్ని ఆ త్రాసులో ఉంచడము, త్రాసులో ఉంచి ఇక్కడ అమ్మేయడం అనమాట. తట్టలు వెళ్ళిపోతూనే ఉంటాయి ఇతను. మరి ధర్మవ్యాధునికి ఆశ్చర్యంతో చూస్తుంటాడు దూరంలో. మరి ఇతను ధర్మవ్యాధులు ఒక ముహూర్త కాలంలోనే ఈ బ్రాహ్మణుడు వచ్చినట్టుగా గుర్తిస్తాడు. మరి ఎవరికో శిష్యుడు ఉన్నటువంటి వాడికి చెప్పారే, "నీవు ఈ మాంసం అమ్మడం చూసుకోరా, నాకు చిన్న పనుంది" అని చెప్పేసి అతని బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడు. "అయ్యా కౌశిక మహర్షి మీరొచ్చారు కదా! నేను ఆలస్యమే అయిందా వచ్చి? మరి పతివ్రత పంపంగా మీరొచ్చారు కదా!" అని అంటాడు. మరి పతివ్రత పంపంగా వచ్చారు కదా మీరు అనేప్పటికీ ఇతనికి ఇంకా ఆశ్చర్యమైపోతుంది. ఇతనికి మరి ఇంకా ఆమె పతివ్రత అంత గొప్పది. నేను కాకిని ఒక కానలంలో ఒక అడవిలో చంపితే ఆమె ఇంట్లో ఉండి గుర్తించింది నేను చంపినట్టుగా. మరి పతివ్రత నేను అక్కడి నుంచి పతివ్రత ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఎన్నో రోజులు పట్టింది. అడవులు దాటాను, నదులు దాటాను, మరి ఎన్నో ఊర్లు దాటాను. ఊర్లు దాటి అతి కష్టం మీద మిథున నగరానికి వచ్చాను. మరి ఇతనికి ఎలా తెలిసిందబ్బా నేను వచ్చిన విషయము అని చెప్పేసి అతను ఇంకా ఆశ్చర్యపడిపోతాడు. ఆశ్చర్యపడిపోతుంటే ఆ ధర్మవ్యాధుడు అంటాడు, "మహానుభావ, నీకు ఈ ప్రదేశంలో మీరు శిష్టాచారం ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప వ్యక్తులు మీరు, పవిత్రులైనటువంటి బ్రాహ్మణులు మీరు. అలాంటి వాళ్ళు ఈ స్థలంలో ఉండడానికి అర్హులు కాదు మీరు. నేను మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటికి రండి. మా ఇంట్లో మాట్లాడుకుందాము. ఇక్కడ" అంటాడు. "మరి నీకేదో వ్యాపారం జరుగుతుంది కదా" అంటాడు ఇతను. "వ్యాపారం చూసుకునేటువంటి వాళ్ళు వేరే వాళ్ళున్నారు. పర్వాలేదు" అని చెప్పేసి ఇతను తీసుకొనొస్తాడు. తీసుకొనొస్తే ఆయనంటాడు, మరి ధర్మవ్యాధునికి ఇతని కౌశికుడికి ఆశ్చర్యమైపోతుంది. ఆశ్చర్యమైపోయేసి, నీ పేరు ధర్మవ్యాధుడు అంటున్నావు. నేను పతివ్రత పంపంగా వచ్చినటువంటి విషయం నీకు ఎలా తెలిసింది" అంటాడు. ఆయనంటాడు, "అయ్యా నేను స్వధర్మం చేసేటువంటి వాడిని. స్వధర్మ వర్తనలో ఉన్నటువంటి వాడిని నేను. తర్వాత నేను ఎవరిని కూడా నిందించను నేను. తర్వాత ఏదైనా సుఖం వచ్చినప్పటికి కూడా, దుఃఖం వచ్చినప్పటికి కూడాను సుఖాన్ని నిందించను, దుఃఖాన్ని నిందించను. రెండును సమత్వంగా తీసుకునేటువంటి శక్తి నాలో ఆ భగవంతుని కృప వల్ల నాకొచ్చింది. అందువల్ల నేను సమత్వం ఉన్నటువంటి వ్యక్తి. తల్లిదండ్రులకు సుశ్రుత చేస్తుంటాను నేను. తర్వాత నేను అధ్యయనం చేసినటువంటి వాడిని నేను.
నేను ఇలాంటి వ్యక్తి నేను. అందువల్ల నాకు ఈ సద్గుణములు ఉన్నటువంటి వాళ్ళ సద్గుణములు నా పూర్వజన్మ సంస్కారం వల్ల ప్రాప్తించి ఉండవచ్చు. భగవంతుని కృప వల్ల ప్రాప్తించి ఉండవచ్చు. కాబట్టి నాకు ఎలాంటి అహంభావం గాని లేదు. నేను గొప్పవాడిని నేనెప్పుడూ చెప్పుకోను. నేను చెడ్డవాడినని చెప్పుకోను. మంచివాడినని చెప్పుకోను. సుఖదుఖాలను పట్టించుకోను. తర్వాత నేను పుణ్యాపుణ్యాలను పట్టించుకోను. కాబట్టేసి నాకు సమత్వం ఉన్నటువంటిది స్వయం సిద్ధంగా నాకు వచ్చినటువంటి గుణము. అందువల్ల నాకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది అని చెప్తాడనమాట. మరి అయ్యన కౌశికుడు అంటాడు, మరి ఇన్ని తెలిసినటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడవు నీవు. మరి మాంసాన్ని అమ్ముతున్నావు గదా! మాంసం అమ్మడం అన్నటువంటిది, మాంసం తినడం అన్నటువంటిది చెడు గాదా మరి? అది నీవు చేసేటువంటి పనేనా అది? నీవు ఇలాంటి పని క్రూరమైనటువంటి కర్మలు నీవు చేయొచ్చునా? అని చెప్పేసి ఏదని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా మహానుభావ అలాంటిది కాదు. నేను ఈ మాంసాన్ని అమ్ముతున్నాను అంటే, నేను ఈ మాంసాన్ని నేను దేన్ని చంపడం లేదు. ఇతరులు చంపినటువంటి జంతువుల యొక్క మాంసాన్ని ఇక్కడ కోసి మాత్రమే నేను అమ్ముతున్నాను. ఈ అమ్మేటువంటి సందర్భంలో గూడా ఎందుకు అమ్ముతున్నాను నేను? ఎందుకు అమ్ముతున్నానంటే నాకు మా వంశాచారం ఇది. మా తండ్రి అమ్మాడు, మా తాత అమ్మాడు, మా తాత తండ్రి అమ్మాడు, మా స్వధర్మం ఇది. మా వంశాచారం ఇది. ఈ వంశాచారాన్ని నేను గూడా పఠిస్తున్నాను. స్వధర్మానుష్ఠులై ఉన్నటువంటి వాడికి ఆ కర్మ మంచిదా, చెడ్డదా అని ఆలోచించేటువంటి పని లేదు. కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేస్తుంటాను. అందువల్ల నాకు ఇందులో మంచి, చెడు అన్నటువంటి భేద భావన, నిర్వచనం అన్నటువంటిదే నాకు లేదు. కాబట్టి నాకు ఇది క్రూర కర్మ, ఇది క్రూర కర్మ కాదు, సాధు కర్మ అన్నటువంటి భేదభావమే నాకు లేదనమాట. భేదభావం లేదు కాబట్టి నేను ఆ మాంసాన్ని నమ్ముతున్నాను అంటాడు. అందువల్ల దీంట్లో తప్పేం లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తే తప్పేముంది. మా రాజు జనక మహారాజు. జనక మహారాజు సంరక్షణలో ఇక్కడ బ్రాహ్మణులు చేసేటువంటి పని చేస్తుంటారు. వైశ్యులు చేసేటువంటి పని చేస్తుంటారు. క్షత్రియులు చేసేటువంటి పని చేస్తుంటారు. శూద్రులు చేసేటువంటి పని చేస్తుంటారు. కానీ పని చేసినంత మాత్రాన వాళ్ళు ధర్మాత్ములు, అధర్మాత్ములు నిర్ణయించడానికి కుదరదు. అందరూ కూడాను సమాజంలో అందరూ కూడా కావాల్సినటువంటి వాళ్ళే. మరి ఎవరెవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే ఆ స్వధర్మానిష్ఠులై అందరూ పనిచేసేటువంటి సందర్భంలో ఇందులో కలహానికి కానీ, దేనికి కూడాను శత్రుత్వానికి కానీ కారణమనేటువంటిదే కనిపించదు కదా! మా జనక మహారాజు అలా పాలిస్తున్నాడు కాబట్టి మేమంతా ఇలా ఉండగలిగాము అని చెప్పేసి ఇతను చెప్తాడనమాట. చెప్తే ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. మరి ఇది ఆచారం, నీది శిష్టాచారం అంటున్నావు కదా! నీ ఆచారం అంటున్నావు కదా! మరి నీ దృష్టిలో శిష్టాచారం అంటే ఏమిటి? అని చెప్పేసి ధర్మవ్యాధుడిని కౌశికుడు ప్రశ్నిస్తాడు. శిష్టాచారం మనం మామూలుగా అనుకుంటాం శిష్టాచారం అంటే ఏమిటంటే పొద్దున్న లేవడము, స్నానం చేయడము, బడి కట్టుకోవడము, వెళ్ళడము, మరి తడి బట్టలతో వంట చేసుకోవడము, తినడము, ఇలాంటిది మనం మడి అనుకుంటాం. మరి ఇతను అడుగుతాడనమాట, మరి నీ మడి అంటే ఏమిటి? ఇది శిష్టాచారం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అని చెప్పేసి ఇతను అడుగుతాడు. అడిగితే ఆయన చాలా వింతైన సమాధానం చెప్తాడు. యజ్ఞోదానం తపోవేదాహ సత్యం చ ద్విజసత్తమ పంచైతాని పవిత్రాణి శిష్టాచారేషు సర్వదా అని ఎంతో చెప్తాడు చూడండి. యజ్ఞము చేసేటువంటి వాడు, దానం చేసేటువంటి వాడు, తపస్సు చేసేటువంటి వాడు, వేదాధ్యయనం చేసేటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ 5 మంది ఉంటారు కదా, సత్యం చెప్పేటువంటి వాళ్ళు, ఎప్పుడు సత్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు. సతమా ఓ ద్విజుడా, ఓ బ్రాహ్మణుడా, ఈ యజ్ఞం చేసేటువంటి వాడు, దానం సదా చేసేటువంటి వాడు, తపస్సు చేసేటువంటి వాడు, వేదాధ్యయనం చేసేటువంటి వాడు, తర్వాత ఎప్పుడు సత్యాన్ని చెప్పేటువంటి వాడు. ఈ 5 గుణాలు ఉన్నాయి కదా, ఈ 5 గుణాలు ఎవనిలో ఉంటాయో ఎవరిలో ప్రతిఫలిస్తాయో వాడు మాత్రమే శిష్టాచారుడు, వాడి మాత్రమే నిజమైన మడి కట్టుకున్నటువంటి వాడు అంటాడు. మరి ధర్మవ్యాధునికి ఏం చెప్పాలో తెలియదన్నమాట. మరి ఇంకా శిష్టాచారం అంటే ఇంకేమిటి నీ దృష్టిలో అంటాడు. చూడయా, కామము, క్రోధము అన్నటువంటి ఉన్నాయి. కామము అంటే కోరికలు పెంచుకోవడం అనమాట. క్రోధము అంటే కోపం తెచ్చుకోవడం, ఎప్పుడు కోపం తెచ్చుకోవడము. కామము, క్రోధము ఈ రెండిటిని పూర్తిగా నియంత్రణలో తీసుకున్నటువంటి వాడు, కుటిలత్వం లేనటువంటి వాడు, ధర్మాచరణలోనే సంతోషాన్ని పొందేటువంటి వాడు, వాళ్ళు మాత్రమే శిష్టాచారులు. వాళ్ళు మాత్రమే అంటే మా ఆచారం ఉన్నటువంటి వాడు ఎవడు నువ్వు అడిగితే
ఈ కామక్రోధాల్లో అణుచుకున్నటువంటి వాడు, కుటిలత్వం లేనటువంటి వాళ్ళు, మరి ధర్మాచరణలోనే సంతృప్తిని పొందేటువంటి వాళ్ళు మాత్రమే శిష్టాచారులు. మరి అది అది ఎలా అంటాడు ఇతను. మరి శిష్టాచారం అది ఎలా అంటే, ఆయన ధర్మవ్యాధుడు అంటాడు, అయ్యా చూడు, ఎప్పుడూ యజ్ఞం చేసి, ఎప్పుడూ దానం చేసుకుంటూ, ఎప్పుడూ తపస్సులోను, వేదాధ్యయనంలోను నిరంతరం ఉన్నటువంటి వాడు, కామక్రోధాలు లేనటువంటి వాడు, మరి అలాంటి వాడికి స్వేచ్ఛా ప్రవర్తన అన్నటువంటిది ఉండదు కదా! స్వేచ్ఛా విహారం చేయడం అన్నమాట. అటు ఇటు చూడడము, ఇంకేదో చేయడము, పని చేయడం అలాంటివి ఉండదు కదా! అందువల్ల ఏమైపోతుందంటే, అలాంటి వాళ్ళు సాధారణంగా ఎలా ఉంటారంటే వాళ్ళు మంచిగా ఉంటారనమాట. వాళ్ళు చెడు చేసేటువంటి దానికి సమయమే ఉండదు వాళ్ళకు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి వాళ్ళు స్వేచ్ఛా ప్రవర్తన అన్నటువంటిది వాళ్ళకుండదనమాట. కాబట్టి అది తెలుసుకో నీవు. అందువల్ల వాళ్ళెప్పుడు ఏముంటారు, అదే మడి, అదే శిష్టాచారం. మరి నీకు ఇంకొక విషయం చెప్తాను చూడు. వేదం యొక్క సారం ఏమిటి తెలిసినా? వేదం యొక్క సారం సత్యము. సత్యం యొక్క సారం ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ సంయమనానికి సారం ఏమిటి అంటే త్యాగము. ఆ త్యాగ దీక్షలో ఉన్నటువంటి వాడే శిష్టాచారుడు. ఆ శిష్టాచారుడు అనేటువంటి వాడు ఇంకా ఎలా ఉంటాడంటే, వాళ్ళు దాతలుగా ఉంటారు. దీనులపై దయ చూపేవారుగా ఉంటారు. స్వధర్మానుష్ఠానులుగా ఉంటారు. అలాంటి వారు మాత్రమే శిష్టాచారులు. అంతేగాని మిగతా వాళ్ళంతా శిష్టాచారులు కాదు. తెలుసుకో అని చెప్పేసేసి ఈ ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్తాడు. కౌశికునికి ఆశ్చర్యమైపోతుంది. మరి నీవేమో ఏ మాంసాన్ని నమ్ముతున్నావు. ఆ మాంసాన్ని నమ్మి కూడాను ఇది నేను స్వధర్మానుష్ఠానం అని చెప్పేసి నీవు అంటున్నావు. మరి హింస కాదా అది? నేను ఇప్పటికి కూడా అది హింస అనే నేను అనుకుంటున్నాను. మరి హింస ఏమిటి? అహింస ఏమిటి నీ దృష్టిలో చెప్పు అంటాడు ఇతను. ఎవరు? కౌశికుడు. అప్పుడు అతని ధర్మవ్యాధుడు అంటాడు, చూడు మళ్ళీ నువ్వు అదే అడుగుతున్నావు. నేను చేసేటువంటి పని కులోచితమైనటువంటి పని నేను చేస్తున్నాను. నా ధర్మాన్ని నేను చేస్తున్నాను. నేను ఏ జంతువును చంపడం లేదు, మాంసాన్ని భుజించడం లేదు. ఇప్పుడు మాంసము భుజించడం మంచిదా కాదా అని నువ్వు అడుగుతున్నావు కదా, దానికి కూడా చెప్తాను నేను. ఏది హింస, ఏది అహింస అన్నటువంటి విషయం నీకు చెప్తాను చూడు. ఒక ఈ జంతువును, ఒక ఎద్దు గాని, ఇంకేదన్నా మేక గాని, గొర్రె గాని అలాంటి దాన్ని ఏదైనా కూడాను దాన్ని యజ్ఞం కోసము ఉపయోగించి, అంటే యజ్ఞం కోసం ఆ జంతువును తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి పూజ చేసి అంతా చేసిన తర్వాత ఆ యజ్ఞాన్ని బలి ఇచ్చి దేవతలకు, పితృదేవతలకు నివేదన చేసిన తర్వాత, ఆ మాంసాన్ని నివేదన చేసిన తర్వాత మనము భక్షిస్తే అది మరి హింస కాదు. మరి ఏది హింస? కేవలము ఆహారం కోసము మనము భుజిస్తే అది హింస. దేవతలకు, పితృదేవతలకు, తర్వాత అతిథులకు అందరికీ పంచిపెట్టిన తర్వాత ఆ మాంసాన్ని భక్షిస్తే దాంట్లో హింస అన్నటువంటి ప్రవృత్తి దాంట్లో నుంచి వెళ్ళిపోతుందనమాట. హింసా ప్రవృత్తి వెళ్ళిపోయి అది అహింసగా మారుతుంది. అది హింసకు, అహింసకు ఉన్నటువంటి భేదం అంతేను అంటాడు. మరి ధర్మవ్యాధునికి చెప్పేటువంటి విషయాలు వింటుంటే ఇతనికి ఏం అర్థం కాదనమాట. ఏమిటి ఇలా చెప్తున్నాడు ఇతను? మరి హింస, ఈ అహింస అన్నటువంటిది ఇలానా నిర్వచించడము అని చెప్పి అనుకుంటుంటే అతను ఇంకా చెప్పడం మొదలు పెడతాడు ధర్మవ్యాధుడు. చూడండి ఆయన చాలా మంది కేవలం శాకాహారం తింటే అది అహింస అనుకుంటారు. కానీ శాకాహారం తినడానికి చూడు, శాకాహారం తినాలంటే నీవు నాగలి తీసుకొని వెళ్ళి దున్నాలి. దున్నినప్పుడు పంటలు పెట్టాలి. పంటలు పెట్టిన తర్వాత పంటలో నుంచి వచ్చినటువంటి ఆ కాయలు, కూరలు తీసుకునేసి ఆ కూరలు, కాయలు తినేసి ఇది నేను అహింస చేస్తున్నాను నీవు అనుకుంటున్నావేమో. కానీ ఒక విషయం తెలుసుకో, ఆ నాగలితో నీవు దున్నేటప్పుడు ఎన్ని ప్రాణులు అక్కడ చనిపోతున్నాయి. అలాగే నీవు చేసేటువంటి ప్రతి పనిలోనూ తర్వాత ఇంటికి ఆ ఆహారాన్ని తీసుకుని, ఆ సస్యాలని నువ్వు తీసుకొని ఇంటికి వస్తున్నావు. తీసుకొని వచ్చేటువంటి సందర్భంలో ఆ బండిలో వచ్చేటువంటి సందర్భంలో బండి చక్రాల కింద పడి ఎన్ని జంతువులు చనిపోతున్నాయో, ఎన్ని క్రిమికీటకాలు చనిపోతున్నాయో, తర్వాత నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, తర్వాత పారేటటువంటి సందర్భంలోనూ ఎన్ని చిన్న చిన్న జంతువులు చనిపోతున్నాయి. అవన్నీ నీకు హింస కాదా? బట్ ఏది హింస, ఏది అహింస? చూడు, చిన్న చేపను పెద్ద చేప తింటుంది. ఈ ప్రపంచమంతా నువ్వు ఒకసారి పరీక్షించి చూడు. ఒక జంతువు ఇంకొక జంతువుని తినే అది అలా ఉండగలుగుతుంది. దాన్ని జీవించాలంటే ఒక ఎలుక పిల్లికి ఆహారము, పిల్లి కుక్కకు ఆహారము, కుక్క నక్కకు ఆహారము, నక్క సింహానికి ఆహారము, మరి సింహం ఇంకొక జంతువుకి ఏదో ఆహారం అన్నమాట.
ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి ఉండేటువంటి సందర్భంలో ప్రతి జీవి ఇంకొక జీవి మాంసం మీదనే ఆధారపడి ఉంటుంది కదా! మరి అలాంటప్పుడు ఈ హింస నిర్వచించడానికి అవుతుందా? మరి ఒక ఎలుకను పిల్లి పట్టుకున్నప్పుడు, అయ్యో! ఎలుకను పట్టుకుంది గదా! అది హింస అని నీవంటావా? మరి అది దానికి దేవుడు పుట్టినటువంటి అది ప్రాణి కదా! అది తినడానికి. కాబట్టేసి ఇలాంటి సందర్భంలో ఏది హింస, ఏది అహింస అన్నటువంటిది నువ్వు నిర్ణయించడానికి కాదు కదా! కాబట్టేసి హింసలు నిర్ణయించడం చాలా కష్టమన్నమాట. కాబట్టి వ్యవసాయం చేసుకొని నేను తింటున్నాను నీవనుకుంటున్నావేమో! అనుకున్నప్పటికి కూడాను అందులోనూ ఎంతో కొంత హింస ఉంటనే ఉంటుంది. హింస వెంట అహింస ఉంటుంది. అహింస వెంట హింస ఉంటుంది. మరి అలా అని చెప్పేసి హింస చేసేయమంటారా? అని మరి కౌశికుడి ప్రశ్న. అప్పుడు ఆయనంటాడు, "అలా కాదు. నేను హింసను ప్రోత్సహించడం లేదు. కానీ హింస అన్నటువంటిది చేయనటువంటి మనిషి ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఏదో విధంగా, ఏదో ఒక రూపంలో ఎంతో కొంత హింసను చేస్తూనే ఉంటారు. కాబట్టేసి ఇది హింస, ఇది అహింస అని ఎప్పుడు నిర్వచించేదానికి ఆ ద్వంద్వాలకు నీవు వెళ్ళొద్దు. కానీ హింస చేయకూడదని ఎందుకు చెప్తారో తెలిసినా? అహింస అది హింస తగ్గాలి అన్నటువంటి ఉద్దేశంతోనే. అంటే ఏమిటంటే, ప్రయత్నపూర్వకంగా ఏ హింసను చేయొద్దు. ప్రయత్నపూర్వకంగా ఏదైనా హింస చేస్తే అది హింస. ప్రయత్నపూర్వకంగా ఒకడిని చెడు చేస్తే అది హింస. ప్రయత్నపూర్వకంగా ఒకడిని కష్టపెడితే అది హింస. ప్రయత్నపూర్వకంగా ఒకడిని తిడితే హింస. ప్రయత్నపూర్వకంగా ఒకడిని దూషిస్తే, లేకుంటే ఒకడిని కొడితే, ఇంకేమైనా చేస్తే అది హింస అవుతుంది. కానీ ప్రయత్నపూర్వకం కాకోకుండా అప్రయత్నపూర్వకంగా ఏదైనా చేస్తే అది హింస కాదు. కాబట్టేసి అయినంత వరకు హింసను తగ్గించడం మాత్రమే అహింస. కానీ ఇక్కడ ఏదీ ఏ పూర్తి అహింస ఉంటుంది అన్నటువంటి ప్రదేశం లేదు. కాబట్టి హింసను ప్రయత్నపూర్వకంగా చేయకుండా ఉండడం మాత్రమే అహింస అన్నటువంటి నిర్వచనాన్ని నేను నీకు చెప్తున్నాను అని చెప్పేసి ధర్మవ్యాధుడు చెప్తాడు. అప్పుడు ఇతనికి చాలా ఆశ్చర్యమైపోతుంది. కనువిప్పైపోతుంది ఇతనికి. కనువిప్పైపోయేసి అప్పుడు ఏమంటాడంటే, "అయ్యా బ్రాహ్మణ, అయితే నాకు ఇంకా కొన్ని విషయాలు నీతో తెలుసుకోవాలని ఉంది. బ్రాహ్మణుడంటే ఎవరు? అబ్రాహ్మణుడంటే ఎవరు? మోక్షం అంటే ఏమిటి? మోక్షాన్ని చేరుకునేటువంటి ఎలా చేరుకోవాలి? మరి ధర్మం అంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి? ధర్మ సూక్ష్మత అంటే ఏమిటి? పరమధర్మం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికి నాకు సమాధానం తెలుసుకోవాలని ఉంది నీ దగ్గర. అన్నీ చెప్పు నాకు" అంటాడు. అని చెప్పడం. ఈరోజు మనం ఈ కథ ఇంతటితో ముగిద్దాం. ఎందుకంటే, ఆ విషయాలన్నీ మళ్ళీ వచ్చే కథలో, వచ్చే ఎపిసోడ్‌లో 98వ కథలో చెప్పుకుందాం. ధర్మవ్యాధుడు రెండవ భాగంలో చెప్పుకుంటామనమాట. మరి ఈ కథలో మన టేక్ అవే ఏమిటి? ఏం తెలుసుకునేది? చూడండి అన్నీ చెప్తూ వచ్చినప్పుడే మనకు తెలిసిపోయింది దీంట్లో ఏమేమి తెలుసుకోవాలి అనేటువంటి విషయం. కానీ టూకీగా ఒక సమ్మరీగా చెప్పాలంటే, ఇక్కడ మొట్టమొదట చెప్పినటువంటి ధర్మం ఏమిటంటే, ఆ కౌశికుడు మరి తల్లిదండ్రులు ముసలివాళ్ళు. ముసలివాళ్ళైనటువంటి తల్లిదండ్రులను ఈయనేం చేశాడంటే వేదాధ్యయనం చేసుకోవాలి. గొప్ప తపస్సు సాధించాలి అని చెప్పేసి ఆయన చేసేటువంటి స్వధర్మం నుంచి బయటపడి ఆయన ఏం చేశాడంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి బయటకొచ్చేసాడనమాట. మరి బయటకొచ్చినటువంటి వాడికి ఆ తపస్సుతో కొన్ని శక్తులు సిద్ధించాయే గాని, కానీ జ్ఞానం అన్నటువంటిది అతనికి సిద్ధించలేదు. ఎందుకు సిద్ధించలేదు అతనికి? ఎందుకు సిద్ధించలేదంటే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళని ఇంట్లో వదిలేసి వచ్చాడతను. మరి తల్లి, తండ్రి ముసలి వాళ్ళైనప్పుడు వాళ్ళు శుశ్రూష చేసుకోవాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం అతనికి లేకుండా బయటకొచ్చాడు. కానీ బయటకొచ్చినప్పుడు ఏం చూసాడు అతను ఫస్ట్ చూసిందేమిటి? ఒక కాకిని చూసాడు. కాకి ఇతని చురుచురు చూపులతో కాలిపోయింది. అహంభావం పెరిగిపోయింది. అహంభావం పెరిగింది. క్రోధం ఇంకా పెరిగింది. ఆ బాధపడినప్పటికి కూడాను అతను అయ్యో! కాకిని చంపాను అన్నటువంటి బాధ ఉన్నప్పటికి కూడాను అతనిలో నాకొక శక్తి వచ్చింది గదా! నేనిలా చూస్తే ఎవరికైనా ఏమైనా హాని కలుగుతుందా? కలుగుతుందా అనేటువంటి అహంభావంతో ఆయన ఈ పతివ్రత ఇంటికొస్తాడు. పతివ్రత ఇంటికొచ్చినప్పుడు పతివ్రతతో ఏమడుగుతాడు? ఆ భవతి భిక్షాందేహి అడుగుతాడు. ఆమెమో అతన్ని కాసేపు ఉండమని చెప్తుంది. లోపలికెళ్తుంది. మరి ఆలస్యంగా వస్తుంది. మరి సురసుర చూడడం మొదలుపెడతాడు ఇతను. మరి సురసుర చూడడం బ్రాహ్మణులకు ఉన్నటువంటి శక్తి నీకు తెలియదా? బ్రాహ్మణులు అనుకుంటే ముల్లోకాల్లో దహించి వేస్తారు. ఇంద్రుడు సైతం మా కాళ్ళ మీద పడతాడు. ఈ అహంభావం అంతా అతను ప్రదర్శిస్తాడనమాట. అప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఒక్కొక్క రీతే చెప్పడం మొదలుపెట్టింది. "అయ్యా! నీవు చురచుర చూస్తే నేను కాలిపోవడానికి నేను కాకిని కాదు కదా!" అంటే ఏమిటంటే నీలో కోపం ఉంది. క్రోధము, తరువాత మోహము 2 ఉన్నాయన్నమాట. ఏది మంచి, ఏది ధర్మము, ఏది అధర్మము అని చెప్పేటువంటి విచక్షణా జ్ఞానం నీలో లేకుండా పోయింది. మరి నేను పతివ్రతను నేను చెప్తున్నాను. పతివ్రతను కాబట్టి నా పతియే నా దైవం అని నేను చెప్తున్నాను. అయినప్పటికీ కూడా నువ్వేం చేసావు నీవు?
నన్ను చురుచురుగా చూడడం మొదలుపెట్టావు. కాబట్టేసి నీకు ఎలాంటి శక్తులు ఉందో నేను ఇంటిలో కూర్చొని అలాంటి శక్తినే నేను సంపాదించగలిగాను. నీవు తపస్సుతో చేసినటువంటి శక్తి కన్నా ఎక్కువ శక్తి నాకొచ్చిందనమాట. అది నీవు గ్రహించు. కాబట్టి స్వధర్మానుష్ఠానులై ఉన్నటువంటి వాళ్లకు మొదటి ఈ కథలో ఏమిటంటే స్వధర్మము చేసేటువంటిది అంటే ఎవని కార్యం వాడు చేసుకోవాలన్నమాట. మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు నా పని వేదాధ్యయనము అధ్యాపనం చేయడము అనుకుంటే ఆ రెండు చేయాలి. లేదా నా పని వంట చేయడము, వంట సక్రమంగా చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, అంతేగాని నేను వేరే ఉద్దేశంతో చేయకూడదు. లేకుంటే నీది ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం, రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజలను రక్షించాలి, అందుకోసమే నీవు రాజ్యం చేయాలి, అంతేగాని నీ అధికార కాంక్ష కోసం నీవు రాజ్యం చేయకూడదు అనమాట. నీ కర్మ నీది ఏముంటుందో, నీ కర్మ అంటే నీవు చేసేటువంటి పని ఏముంటుందో అందులో పూర్తిగా లీనమైపోయి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అని చెప్పేసి భగవద్గీతలో చాలా స్పష్టమైనటువంటి శ్లోకాన్ని శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. యోగస్థ కురు కర్మాణి, యోగము అన్నటువంటి సింహాసనం మీద కూర్చొనేసి నీవు నీ కర్మలు చెయ్యి అని చెప్తారు కదా. మరి ఇక్కడ ఈ కథలో చెప్పేటువంటిది అదే కదా. మరి ఈ కథలో ఏం చెప్తున్నారంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. మరి నా కర్మని నేను చేస్తున్నాను, నాకు వంశాచారంగా వచ్చినటువంటి మాంసాన్ని నేను అమ్ముతున్నాను కదా అని అతను చెప్తాడు, ధర్మవ్యాధుడు చెప్తాడు అనమాట. మరి పతివ్రత ఏం చెప్తుంది? నా స్వధర్మం ఏమిటి? నా స్వధర్మము పతివ్రత ధర్మము. ధర్మవ్యాధుల స్వధర్మం ఏమిటి? మాంసాన్ని అమ్మడం స్వధర్మం అన్నమాట. మరి కౌశికుడు చేయాల్సినటువంటి స్వధర్మం ఏమిటి? తల్లిదండ్రులు చూసుకునేటువంటి స్వధర్మము. అది వదిలిపెట్టి బయటకు వచ్చి ఎంత వదిలినప్పటికీ కూడాను మరి ఏదో మనం సామెత చెప్తుంటాము, మరి పెళ్ళాము ఎంగిలి తిని కాశీకి వెళ్ళాడంట ఒకతను, మరి ఏదో గొప్పగా సాధించాలి అని చెప్పేసి. మరి అక్కడ అతను ఏం చేశాడంట? మన కథ తెలుసు, చిన్నప్పుడు మనం చెప్పుకునేటువంటి కథ. అక్కడ అతను పడేటువంటి బాధలు, అతను తినేటువంటి ఆహారము ఎట్లా ఉంటుంది అదంతా. మరి ధర్మాధర్మం యొక్క సూక్ష్మత అతని తెలియలేదనమాట. అందువల్ల మనం టేకవే ఏమిటంటే, మనం చేసేటువంటి పని ఏమున్నప్పటికీ కూడాను ఆ పనిలో పూర్తి నిమగ్నం అయిపోయి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యో సమోభూత్వ, సిద్ధి అసిద్ధి ఏవచ్చినప్పటికీ కూడాను సమంగా చూసుకుంటూ ద్వంద్వాలకు అతీతంగా వెళుతూ సమత్వం యోగ ఉచ్యతే. అలాంటి పరిస్థితిలోని ఉండాలి అని చెప్పేసి భగవద్గీతలో చెప్పేటువంటి సారము ఈ కథలో మనకు తెలుస్తుంది అనమాట. ఇది మొదటి తెలుసుకోవాల్సినటువంటి విషయం. రెండవ విషయము ఇక్కడ ఏమిటంటే పతివ్రత ధర్మం. ఈ పతివ్రత ధర్మం మీద చాలా చర్చలు. ఏమిటంటే చాలా మంది అనుకుంటారు, చాలా మంది పతివ్రత ధర్మం అని చెప్పేసి ఆడవాళ్ళను బానిసలు చేశారు అని చెప్పేసి మనం చెప్పుకుంటుంటాం. చాలా మంది ఈ ఈ పరిస్థితుల్లో, ఈ మోడర్న్ సొసైటీలో అలాంటి చెప్పేటువంటి సందర్భం చాలా మనం చూస్తుంటాము. కానీ పతివ్రత ధర్మాన్ని గురించి ఏం చెప్పారంటే, మనం పతివ్రత ధర్మం చెప్పేటువంటి సందర్భంలో పతిని దేవునిగా చూసుకోవాలి అని చెప్పారు. పతిని దేవునిగా చూసుకునేటువంటి సందర్భంలో ఎందుకు చెప్పారంటే, మన సంస్కారంలో, మన సనాతన ధర్మంలో ఒక రాయిలో దేవుణ్ణి చూసినప్పుడు ఒక వ్యక్తిలో దేవుణ్ణి చూడడంలో తప్పేముంటుంది అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఒక వ్యక్తి, భర్త అన్నటువంటి వ్యక్తి, అతనిలో దేవుణ్ణి చూడు అని చెప్తే, మరి అబ్బాయి ఆయనలో ఏమి దేవత్వం ఉందండి, ఆయన మామూలు మనిషి అతను కాదు అని చెప్పడం కాదనమాట. మరి రాతిలో చూస్తున్నాము, ఒక చెట్టులో చూస్తున్నాము, ఒక పాములో చూస్తున్నాము, మరి అన్నిట్లోనూ మనం దేవతా స్వరూపాన్ని చూసినప్పుడు విష్ణువు అన్నటువంటి వాడు సర్వవ్యాపక విష్ణువు. అందుకోసము ఇతను భర్తలో నీవు దేవత్వాన్ని చూసి అతన్ని సేవించు, అతని కోసం నీవు కృషి చెయ్యి అని చెప్పేసి భార్యకు ఇచ్చినటువంటి సలహా అన్నమాట. మరి ఆ భార్య ఏమైపోతుంది? కొంతకాలానికి తల్లి అవుతుంది అనమాట. మరి ఆడవాళ్ళకి మాత్రమే చెప్పారు, మగవాళ్ళకి లేదా అంటే, మగవాళ్ళకి ఏం చెప్పారు? మగవాళ్ళకి కూడా చెప్పారు. మరి కొడుకు పుడతాడు అనమాట. కొడుకు పుట్టిన తర్వాత, అరే నీవేం చేయాలంటే, మీ అమ్మ ఉంది కదా పతివ్రత, ఆమెకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని వాడికి చెప్తుంది అనమాట. మగపిల్ల వాళ్ళకి చెప్తుంది అనమాట. మరి నువ్వు గురువుని దైవంగా చూడు, మీ తల్లిని దైవంగా చూడు, తండ్రిని దైవంగా చూడు అని వాడి చెప్తుంది అనమాట. అందరికీ అన్ని చెప్తుంది అనమాట. మన సనాతన ఆచారం ప్రకారము ఎవరు ఆడవాళ్ళకు మాత్రం చెప్తుంది, మరి మగవాళ్ళకి చెప్పడం లేదంటే ఆడవాళ్ళకి పతిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. మరి ఆమె పుట్టినటువంటి కొడుకుకి ఏం చెప్తుంది? అరే నువ్వు నీ తల్లిని మాతృదేవో భవ, ఆమె దైవంగా చూసుకోరా అని చెప్పేసి వాడికి చెప్తుంది అనమాట. మాతృదేవో భవ అన్నటువంటిది మొట్టమొదటి సూత్రం అన్నమాట, మా పిల్లవాడికి చెప్పేటువంటి సూత్రం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మగవాళ్ళకు చెప్తుంది, ఆడవాళ్లకు చెప్తుంది. పతి యొక్క కర్తవ్యాలు చెప్తుంది. పతి భార్యని ఎలా చూసుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి అనేటువంటి విషయం మనుధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది అనమాట.
మరి పతివ్రత ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఏం చెప్తుంది మన సనాతన ధర్మము? అలాంటి ధర్మములో ఉన్నటువంటి వ్యక్తికి ఒక అపురూపమైనటువంటి శక్తులను కూడా వాళ్ళు చూపిస్తారనమాట. ఈ శక్తి వల్ల నీకు ఈ శక్తి నీకు సిద్ధిస్తుంది. దీనివల్ల నీకు ఈ శక్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి అది కూడా చెప్తారనమాట. ఎలాగైతే కౌశికుడు మాంసం అమ్మినప్పటికీ కూడాను స్వధర్మానుష్ఠానంలో ఉన్నందువల్ల అతను శూద్రుడు. కౌశికుడు ధర్మవ్యాధుడు శూద్రుడు. శూద్రుడు అంటే శూద్రుడికి ఎలా ఉంటుందండి? అలాంటి శక్తి ఎలా ఉంటుంది? అలాంటి అవసరం లేదనమాట. మరి భారతంలో శూద్రుడు లేదు, బ్రాహ్మణుడు లేదు, క్షత్రియుడు లేడు, వైశ్యుడు లేడు. ఎవడిలో గుణాలు ఉంటాడే వాడే గొప్పవాడంతే. సమాజంలో ఎవడికి సద్గుణాలు ఉంటుందో వాడే గొప్పవాడు, అంతేగాని ఇతను శూద్రుడు తక్కువవాడు, బ్రాహ్మణుడు ఎక్కువవాడు అలాంటివంటిది ఏం లేదనమాట. అందువల్ల అతను మాంసాన్ని అమ్మినప్పటికి కూడాను, మాంసం యొక్క విక్రయములో అతనికి ఉన్నప్పటికీ కూడాను, అతనికి సదా స్వధర్మాన్ని అతను పాటిస్తున్నాడు కాబట్టి అతనికి ఇతన్ని పతివ్రత అతని దగ్గరికి పంపించింది అన్నటువంటి విషయం అతనికి తెలిసిందనమాట. సో ఇవిడేమి టేకవే ఇందులో నుంచి అంటే, పతివ్రత ధర్మం అన్నటువంటిది ఏదో కేవలం నేను బానిసైపోయాను అనుకొని చేస్తే అది వచ్చేసి ఏమైపోతుంది, అది భారం అయిపోతుంది అనమాట. అలా కాకుండా నేను చేసేటువంటి కర్మ, నేను చేస్తున్నటువంటిది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. నా పతిలో నేను దేవుణ్ణి చూస్తున్నాను. ప్రతి పని నేను చేసేటువంటి ప్రతి పని ఈశ్వరార్పణమే కదా. అలాంటిదప్పుడు మా పతికి కోసం నేను చేస్తున్నాను అన్నటువంటి ఉద్దేశంతో ఆమె చేస్తే అదేమైపోతుందంటే అది ఆత్మజ్ఞానం అయిపోతుంది అనమాట. మరి ఇది కర్మయోగం అయిపోతుంది. ఆ కర్మయోగములో కర్మ చేసి భారాన్ని మోస్తారా, మరి కర్మ చేసి యోగాన్ని చేరుకుంటారా, కర్మ యోగంలోకి చేరుకుంటారా అనేది నీవు నిర్ణయించుకోవాలన్నటువంటి విషయము ఈ పతివ్రత ధర్మం, పతివ్రత యొక్క కథలో చెప్పినటువంటి కథ అనమాట. అందువలన ఈ కథను ఈ ధర్మవ్యాధుని కథలో సంక్షిప్తం చేశారు వేదవ్యాసుల వారు. తర్వాత వచ్చేసేసి ఇది రెండవ టేకవే. అంటే పతివ్రత ఆడవాళ్ళకి మాత్రమే కాదు చెప్పిండేది, మగవాళ్ళకు కూడా చెప్పారు. ధర్మాన్ని పాటించాలి, స్వధర్మంలో ఉండాలి, చేసేటువంటి కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అని చెప్పేటువంటి సందర్భంలో ఈ పతివ్రత కథ అన్నటువంటిది వచ్చింది అనే విషయం మనం గుర్తించాలన్నమాట. ఇది రెండవ విషయం. మూడో విషయం ఏమిటంటే హింస ఏది, అహింస ఏది. హింస ఏది, అహింస ఏది అంటే సాధారణంగా ఈ మాంసాహారం విషయంలో చాలా చర్చలు వస్తుంటాయి అనమాట. మాంసం తినచ్చురా, తినకూడదా, మాంసం నిషిద్ధం కదా, బ్రాహ్మణులు మరి తినకూడదా, ఉండదు, అది ఎలాంటి చర్చలు వస్తుంటుంది అనమాట. మన సనాతన ధర్మం ప్రకారం ఏమిటంటే మాంసము అన్నటువంటిది తినేటువంటి విషయంలో కలియుగం వచ్చేంత వరకు, కలియుగం అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అప్పుడంతాను మాంసాహారం అన్నటువంటిది దాన్ని నిషేధం లేదనమాట. బ్రాహ్మణులకు నిషేధం లేదు, ఎవరికి నిషేధం లేదనమాట. మాంసాహారాన్ని చేసేటువంటి వాళ్ళు మరి శ్రాద్ధ కర్మలు జరిగినప్పుడు మాంసాహారాన్ని వడ్డించాలి అని కూడాను చాలా స్పష్టంగా మనకు మన ధర్మ శాస్త్రంలో కానీ ఇంకో కొన్ని చోట్ల కూడా కనిపిస్తుంది అనమాట. శ్రాద్ధం జరిగినప్పుడు మరి స్పెసిఫిక్ గా వచ్చినటువంటి బ్రాహ్మణులకు మాంసాహారాన్ని వడ్డించాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మనం అగస్త్యుడు మరి ఇల్వలుడు వాతాపి కథలో వాతాపిని మేకర్గా చేసేసి అతను వడ్డించినప్పుడు ఆ మేక మాంసాన్ని భక్షిస్తాడు అన్నటువంటి విషయం కూడా మనం చూస్తాం అనమాట. కాబట్టి బ్రాహ్మణులు మాంసాహారాన్ని అప్పుడు చేసేటువంటి వాళ్ళు. కానీ కలియుగ ధర్మం ప్రకారం, యుగ ధర్మాలు అంటే దే చేంజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తాం కదా, అది క్రమక్రమంగా మారిపోతుంటాయి అన్నమాట. మరి మన భారతదేశం రాజ్యాంగము 40 ఏళ్ళు ఉన్నట్టు ఇప్పుడు లేదు, మారిపోయింది. పరిస్థితులను బట్టి అది మారిపోతుంటుంది అనమాట. ధర్మాలు కూడా మారిపోతుంటాయి అనమాట. ఆ ధర్మాలు మారిపోయి ఏమైపోయింది, కలియుగంలో మాంసాహారాన్ని నిషేధం చేశారనమాట. కానీ మాంసాహారాన్ని నిషేధం చేశారు కానీ జంతువులు లాంటి వాటిని యజ్ఞము యాగము చేసేటువంటి సందర్భంలో దాన్ని బలిస్తే, ఆ బలిచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఆ బలిచ్చినటువంటి జంతువు యొక్క మాంసాన్ని దేవతలకు నివేదన చేసిన తర్వాత పితృదేవతలకు నివేదన చేసిన తర్వాత అది ఒక ప్రసాదంగా స్వీకరిస్తే అందులో అది ధర్మమే కానీ అధర్మం కాదు అని చెప్తుంది శాస్త్రం. అదే ధర్మవ్యాధుడు చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇంకా ఏం చెప్తాడు అతను, మాంసాన్ని ఇతరులు చనిపోయినటువంటి జంతువుల యొక్క ఆ మాంసాన్ని తెచ్చి దాన్ని మరి దేవతలకు పితృదేవతలకు నివేదించిన తర్వాత, అతిథులకు నివేదించిన తర్వాత తాను భక్షిస్తే అది హింస కాదు అని చెప్తాడు అనమాట. ధర్మవ్యాధుని కథలు ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. సో హింస అలాంటిది మాంసాహారం అన్నటువంటి చర్చ ఏమిటంటే ఇక్కడ మరి దాన్ని మాంసము తినడం అనేటువంటిది మంచిది కాదు, సరే మంచిది కాదు. అయినప్పటికీ కూడాను
తినేటువంటి వాళ్ళు ఎవరైనా తింటే అది పితృదేవతలకు అర్పించిన తర్వాత అది ప్రసాదంగా స్వీకరించి తినేటువంటి వాళ్ళలో తప్పు లేదు అన్నటువంటి విషయం మనకు ఈ కథలో మనకు తెలుస్తుంది అనమాట. అట్లని చెప్పేసి మాంసాహారాన్ని ప్రోత్సహించడం కాదన్నమాట. ఇక్కడ మాంసాహారాన్ని ప్రోత్సహించడము, మాంసం తినడము సరే అని చెప్పడము అలాంటిది కాదనమాట. మరి భారతం యొక్క హృదయం ఏం చెప్తుంది, వేదవ్యాస హృదయం ఏం చెప్తుందంటే ఇలా చెప్తుంది అనమాట. ఏమిటంటే మరి క్షత్రియులు ఉంటారు, క్షత్రియులకు మాంసము విహితమైనటువంటి కర్మే, అది తినచ్చు అనమాట వాళ్ళు. మరి క్షత్రియులు వాళ్ళు ఎందుకంటే కష్టపడేటువంటి వాళ్ళు, రాజ్యాన్ని సంరక్షించేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆ శక్తి అవసరం అనమాట. మరి బ్రాహ్మణులకు ఎందుకు నిషేధించారు, బ్రాహ్మణులు ఎందుకు నిషేధించారంటే బ్రాహ్మణులు చేసేది వేదాధ్యయనం చేసుకుంటారు, మరి అధ్యాపనం చేస్తారు. మరి అలాంటి వాడు ప్రజలు రక్షించేటువంటి విషయం ఏం లేదు. ప్రజల కోసం రక్షించడము, పోవడము, మరి యుద్ధం చేయడము, ప్రజలను కాపాడడము, దేశ రక్షణ అలాంటిది ఇతనికి లేదన్నమాట. అలాంటి లేనటువంటి వాడికి మరి మాంసాహారం ఎందుకు అవసరం లేదనమాట. అందువల్ల అతనికి నిషేధం అనమాట. అంతేగాని మరి క్షత్రియుడికి నిషేధం అలాంటిది ఏం లేదనమాట. క్షత్రియుడు అక్షరంగా మాంసాహారం తినచ్చు. మరి బ్రాహ్మణులు కూడాను ఆ క్షత్రియ ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా తినచ్చు అనమాట. మరి బ్రాహ్మణుడు అంటే ఏమిటి డెఫినేషన్ మళ్ళీ వచ్చే కథలో ఉన్న ధర్మరాజులే చెప్తారనమాట. ఎవడు బ్రాహ్మణుడు, ఎవడు బ్రాహ్మణుడు కాదు. కొన్ని గుణాలు ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. కోపము ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, దానశీలత ఉండాలి, అతిథులను అభ్యాగతలను ఆదరించాలి, వేదాధ్యయనం చేసిండాలి, అధ్యాపనం చేయాలి. ఏ తరం బ్రాహ్మణుడు, అంతేగాని అందరూ బ్రాహ్మణులు కాదనమాట. జన్మతో వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు కదా. మరి క్షత్రియ ప్రవృత్తి ఉన్నటువంటి వాడు, రాజసం ఉన్నటువంటి వాడు, మరి యుద్ధాలు చేసేటువంటి వాడు, అలాంటి వాడు మరి మన బ్రాహ్మణుడైనా బ్రాహ్మణుడు కాదనమాట. అలాంటి వాడు భోజనం చేస్తే ఆ మాంసాహారం తింటే తప్పు లేదనమాట. ఇది చాలా ప్రాక్టికల్ గా చెప్తారనమాట. మహాభారతంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఎలా ఉంటుందంటే మరి వినడానికి కొంతమందికి ఇది కటువుగా ఉండొచ్చు, కానీ మరి భారత హృదయాన్ని మనం అలా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందంటే మరి ఇది ప్రసాదంగా స్వీకరిస్తే, మాంసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అతిథులకు అభ్యాగతులకు ఇచ్చి, దేవతలకు ఇచ్చి, పితృదేవతలకు ఇచ్చి తర్వాత మనం తింటే అందులో ఏం తప్పు లేదు అని చెప్పేసి ధర్మవ్యాధి కథలో చాలా చాలా క్లుప్తంగా చెప్తారనమాట. మరి హింసలు ఏమిటి, హింసలు ఏమిటంటే వ్యవసాయం చేసేటువంటి సందర్భంలో ఎన్నో హింస జరిగిపోతుంటుంది. పడుకున్నప్పుడు ఎంతో హింస జరిగిపోతుంటుంది, లేచి పోరాడేటప్పుడు హింస జరిగిపోతూ ఉంటుంది. మరి నీవు ఇది హింసకు నేను దూరంగా ఉంటానంటే అలాగనమాట. ప్రతి వ్యక్తి హింస అన్నటువంటిది తన జీవితంలో చేస్తూనే ఉంటాడు అనమాట. మనం మాట్లాడేటువంటి సందర్భంలో ఎన్నో జంతువులు, ఎన్నో క్రిమికీటకాలు చనిపోతుంటాయి. మనం పోరాడేటప్పుడు చనిపోతుంటాయి, ఎప్పుడు చనిపోతుంటాయి. మరి అలాంటప్పుడు ఏది హింస, ఏది హింస? కాబట్టి ప్రతి ఒక్కరు మరి చేప పిల్లను పెద్ద చేప తింటుంది, పెద్ద చేపలు ఇంకా పెద్ద చేప తింటుంది. కాబట్టి ఒక జంతువు ఇంకో జంతువు మీద తింటూనే ఉంటుంది. ఆహారం యొక్క చైన్ అంట కదా, ఆ చైన్ అలా జరిగిపోతూనే ఉంటుంది అనమాట. మరి అలాంటి సందర్భంలో ఇది హింస, అది అహింస అని నిర్ణయించడానికి కుదరదు. మరి అలాంటప్పుడు హింసను ప్రోత్సహిస్తున్నామా అంటే కాదన్నమాట. మరి ఇది చాలా సూక్ష్మత మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే అయినంత వరకును హింస చేయకుండా ఉండడము అహింస. అది ధర్మవ్యాధులు చెప్పేటువంటి నీతి అన్నమాట. ప్రయత్నపూర్వకంగా హింసను చేయొద్దు, ప్రయత్నపూర్వకంగా ఎవరిని ద్వేషించద్దు, ప్రయత్నపూర్వకంగా దూషించవద్దు, ప్రయత్నపూర్వకంగా ఎవరిని బాధించవద్దు. అది చేసినామంటే అదే అహింస. అంతేగాని అహింస అంటే నేను ఏ జంతువును చంపను, పడుకుని ఉంటాం, నిద్రపోతుంటాం, దోమలు వచ్చి కుడతాయి, దోమలు వచ్చినప్పుడు బ్యాట్ తీసుకొని దోమలు చంపేస్తుంటాం అనమాట. మరి అది హింస అహింస అంటే మరి మనం నిద్రపోవాలంటే అదే అవ్వాల్సిందే కదా. మరి అలాంటప్పుడు మనం హింస చేస్తున్నామా లేదా? మరి హింస అహింస చేయకుండా ఉండడానికి కుదరదనమాట. కాబట్టి హింస అంటే అయినంత వరకు హింస చేయకుండా ఉండు. నువ్వు దోమ తెరగ కట్టుకొని పడుకున్నావు అనుకో, దోమలు అలాగే ఉంటాయి, నీవు హింస చేయవు. మరి అలా తప్పించుకోవచ్చు కదా. మరి కర్మను చేస్తూనే ఆ కర్మ బంధం లేకుండా ఉండడమే కర్మ కౌశలం అని చెప్తాడు కదా. యోగ కర్మసు కౌశలం అని భగవంతుడు ఎందుకు చెప్తాడంటే కర్మ చేస్తుంటాము, కర్మ చేసేటువంటి సమయంలో ఆ కర్మ అన్నటువంటిది జన్మబంధ హేతు అన్నమాట. ఆ బంధము నుంచి తప్పించుకునేటువంటి ఆ శక్తి, అది మాత్రమే యోగ కర్మసు కౌశలం అంటారు అనమాట. కాబట్టి హింస అహింస విషయంలో ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇంత ధర్మవ్యాధిని చర్చ అన్నమాట. తర్వాత కథలో మనకు ఇంకా ఏం చెప్తుందంటే మనకు ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, ధర్మ సూక్ష్మత అంటే ఏమిటి, మరి మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ మనకు ధర్మవ్యాధులు కౌశికునికి బోధిస్తాడు అనమాట. అంటే ఒక ఒక శూద్రుడు ఉన్న మన ఈ సందర్భంలో ఏమంటామంటే శూద్రుడు ఇది బ్రాహ్మణుడు, ఇతడు గొప్పవాడు పనిచేయడం అలాంటిది కాదనమాట. ఎవరికైనా బోధించవచ్చు. శూద్రుడు జన్మతః శూద్రుడైనటువంటి కూడా అయినప్పటికీ కూడా అతనికి
అతని గుణాల్లో అతను చాలా గొప్పవాడు అనమాట. ఇతను బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కూడా గుణాల్లో చాలా తక్కువ ఉన్నటువంటి వాడు కాబట్టి అతను ఇతనికి అదే చెప్పడం అనమాట. కథను మనం వచ్చే కథలో మిగిలిన విషయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.